పిల్లల్లో అర్జునుడు ఒక్కడే చెయ్యగలడు ఇలా. ద్రోణుడు కూడా అలా స్థానపట్టాడు. అందుకే ఎంత ఆనందపడిపోయి అందరూ కరతాళధ్వనులు చేస్తుంటే ద్రోణాచార్యుల వారు తెల్లగడ్డాన్ని ఇలా ఓసారి నిమురుకుంటూ పరమానందపడిపోతూ తన శిష్యుడు ఇంత గొప్పవాడు అయిపోయాడని ఆనందపడిపోతుంటే, కుంతీదేవి కన్నుల ఆనంద భాష్పాలు కార్చేస్తుంటే, దుర్యోధనుడి కడుపు మండిపోతుంటే, అర్జునుడు ఇవన్నీ చేస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత రసరంజకంగా ఉంటుంది ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం. అప్పుడు వచ్చాడు అనుకోకుండా ఎవరు? కర్ణుడు. ఆయన సభలోకి వచ్చేటప్పటికీ ఆ రంగస్థలం మీదకి ఆయన్ని ఎవరు పిలవలేదు. ఎవ్వరూ పిలవకపోయినా ఆయన వచ్చాడు. ఆ వచ్చిన వాడు ఎలా ఉన్నాడు అన్నది చెప్తున్నారు నన్నయ్య గారు. సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ భద్దోగ్ర నిస్త్రంశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘను కర్ణాఖ్యున్ జగత్కర్ణపూర్ణాలోలద్గుణు చూచి చూపరు ప్రభూతాశ్చర్యులై రచటన్. ఏమి సభాప్రవేశం చేయించారో కర్ణుడిని. అర్జునుడి కన్నా అద్భుతంగా ప్రవేశపెట్టారు. సాలప్రాంశు, ఆ కర్ణుడు రంగస్థలం మీదకి నడిచొస్తుంటేట మద్ది చెట్టు, తెల్ల మద్ది చెట్టు నడిచొస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టంటే అంతెత్తునుంటాడు. తెల్ల మద్ది చెట్టుని చూడగానే విచిత్రంగా ఉంటుంది, పాలు పోసిన బెరడా అన్నట్టు ఉంటుంది. అంత తెల్లగా ఉంటుంది దాని కాండము అది. కాబట్టి అంటే దాని అర్థం ఏమిటి? తెల్ల మద్ది చెట్టులా ఉంటాడంటే, తెల్ల మద్ది చెట్టు ఏదో తాటి చెట్టులా పెరగదది, గుండ్రంగా లావుగా అంతెత్తునుంటుంది. సన్నగా ఉండి అంత పొడుగ్గా ఉన్నా వీరత్వానికి అంత అందంగా ఉండదు. బాగా లావుగా ఉండి పొట్టిగా ఉన్నా అంత అందంగా ఉండదు. లావుగా ఉండి పొడుగ్గా ఉండి తగినంత చూడగానే అబ్బా స్ఫురద్రూపి, అంత తెల్లగా ఉండి అంతెత్తున తెల్ల మద్ది చెట్టు ఎలా ఉందో అలా ఉన్నాడన్నారు అంతే నన్నయ్య గారు. అటువంటి వాడు సాలప్రాంశ నిజోజ్వల కవచు. అందులో ఆయన శశ్వత్కుండలోద్భాసితం, తెలుపు మీద మెరుపు బాగా కనపడుతుంది, నలుపు మీద కూడా కనపడుతుంది. అందుకే కదా నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, లక్ష్మీనారాయణలు వస్తుంటే అంత అందంగా ఉంటుంది. నల్లమబ్బు మీద మెరుపుతీగా అందమే. తెల్లటి వాడి ఒంటి మీద బంగారం కనపడదు, కానీ ఆ బంగారం కాంతులు కనపడతాయి బాగా. తెలుపు మీద పసుపు బంగారం యొక్క కాంతులు పడుతుంటే చాలా అందంగా ఉంది. ఆయన తెలుపు మీదకి ఆ కాంతి పడేంత బంగారం వేసుకున్నాడు అనుకోండి, భూషణములు కనపడతాయి. కర్ణుడి గొప్పతనం ఏమిటంటే అలా ఆయన వేసుకోక్కర్లేదు. ఆయన ఏవో మణులు హారాలు అక్కర్లేదు. ఆయనకి సహజంగా బంగారు కవచం ఉన్నది, బంగారు కుండలములు సహజంగా పుట్టుకతో ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంతులు ఆ తెల్లటి ఒంటి మీద కొడుతున్నాయి. కాబట్టి నిజోజ్వలత్కవచ్చు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్. బాలసూర్య బింబం ఉంటుందే, పసుపచ్చటి రంగులోకి వస్తుంది. ఎరుపు రంగులో ఉన్న బింబాన్ని అసలు తదేకంగా చూసి నమస్కారం చేయరు. ఉత్తరాధ్యాయ వ్యాఖ్యానంలో చెప్తారు దాని గురించి. పసుపు వర్ణంలోకి తిరిగినటువంటి బింబం ఇంకా కంటితో చూడొచ్చు, కొద్దిసేపే చూడగలం. అది భలే మెరిసిపోతుంటుంది బంగారు వర్ణంలో. అలా ఉన్నాడు నాన్నగారి పోలిక, ఎక్కడికి పోతుంది? అందుకని బాలార్క ప్రతిమన్. మరి అటువంటి బాలార్కుణ్ణి చూసి కదా ఇలాంటి కొడుకు కావాలంది. అలాంటి కొడుకు అప్పుడే అలా ఉంటే ఇప్పుడు ఇంకెంత అందంగా ఉంటాడు, ఇంకెంత కాంతితో ఉంటాడు. అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరా పిల్లాడు ఎవరా పిల్లాడని చెప్పి, అర్జునుడు అంటే అందరికీ తెలుసు, ఈయన ఎవరో పాపం ఎవరికి తెలుసు. ఎంత జాలికరమైన విషయం అది నిజంగా. కాబట్టి శరాసనధరున్, చేతిలో బ్రహ్మాండమైన కోదండాన్ని పట్టుకుని ఉన్నాడు. బద్ధోగ్రనిస్త్రంశు, మొలకి వాడి కత్తి ఒకటి కట్టుకుని ఉన్నాడు. ఎక్కడికి పోతాయి ఆ పౌరుష ప్రతాపాలు? ఎక్కడికి పోతుందో ఆ పరాక్రమం? ఎక్కడికి పోతుందో ఆ శౌర్యం? ఎక్కడికి పోతుంది? కాబట్టి శౌర్యాలంకారు, శౌర్యమే అలంకారంగా కలిగినవాడు. సువర్ణవర్ణు, బంగారు రంగు కలిగినవాడు. నన్నయ్య గారికి తనివి తీరట్లా, ఎన్ని మాటలు వేసేస్తున్నారో. పద్యమంతా విశేషణాలే కర్ణుడు కనపడేటప్పటికే. సువర్ణవర్ణు, ఘను, గొప్పవాడు. కర్ణాఖ్యున్, కర్ణుడిని పేరు కలిగినటువంటి వాడు. ఆయన జగత్కర్ణ పూర్ణాలోలద్గుణు చూచి, ఆయన కనపడగానే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చెవుల్లో చెప్పుకుంటున్నారట. ఆయన ఎవరికి సంబంధించిన వాడు ఎవరికి తెలియదు.
కానీ ఆయన మంచి గుణముల గురించి చెప్పుకుంటున్నారు. చాలా మంచివాడయా పిల్లాడు, చాలా క్రమశిక్షణ కలిగిన వాడు, గురుభక్తి ఉన్నవాడు, ఎంత సాధన చేస్తాడో తెలుసా అని. చాలా మంచివాడు, ఎవరికి ఏదన్నా ఉపకారం చేయాలంటే ముందుంటాడు. అటువంటి కర్ణుడు చూపరు ప్రభూతాశ్చర్యులై రచటన్. చూసిన వాళ్ళందరూ ఇప్పటిదాకా ఏం చూస్తున్నారు? అర్జునుడు వేస్తున్న అస్త్రాలు చూస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ దృష్టి దేని మీద ఉండాలి? అమ్మో, తర్వాత అర్జునుడు ఏం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడో అని అటుండాలి. కానీ ఇంత చేసి దృష్టిని ఆకర్షించిన అర్జునుడు కర్ణుడు సభాప్రవేశం చేసేటప్పటికి ప్రజలందరి దృష్టి ఆయన వైపుకి వెళ్ళింది. అబ్బా, ఎవర్రా అలా ఉన్నాడు? కర్ణుట్ట మంచివాడు, చాలా మంచివాడు అండి. ఎవరబ్బాయి, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తాడు ఏమో తెలియదు. ఇప్పుడు ఆ పిల్లవాడు సభాప్రవేశం చేశాడు. ధృతి జరిగి మోహమూర్ఛాన్వితయైనను సంభ్రమించి విదురుడు ప్రత్యాగత జీవ చేసినప్పుడు అతి శీతల చందనోద కాసేకమునన్. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకునేటటువంటి సందర్భం ఏర్పడితే కుంతీదేవి మూర్ఛపోయింది. ఎందుకంటే చూడక చూడక చూసింది కొడుకుని. చందనపు నీళ్లు జల్లి విదురుడు ఆవిడికి స్పృహ వచ్చేటట్టుగా చేశాడు. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. అలా కర్ణుడు సభలోకి ప్రవేశించగానే సభలో ఉన్న వాళ్ళందరూ అర్జునుడిని మరిచిపోయి కర్ణుడి వంక చూశారు. సభలో అర్జునుడి యొక్క అస్త్ర ప్రదర్శనం చూసి పొంగిపోతున్న కుంతికి ఈ పిల్లాడు కనబడ్డాడు. ఆ పిల్లాడు ఎవరు ఏమో తెలియదు, కానీ చాలా మంచివాడని అందరూ చెవుల్లో చెప్పుకుంటున్నారు. గుండెల్లో చప్పుల్లో వినపడింది ఆ పిల్లాడు ఎవరో. ఎవరికి? కుంతీదేవికి. అబ్బా, వీడింత గొప్పవాడయ్యాడే. చర్యాన్ని పొందినటువంటి సందర్భంలో ఒక విచిత్రం జరిగింది. ఆ కర్ణుడు సభలో ప్రవేశించి, నీవకడు నేర్పుకాడవుగా వలవదు, వీని గొన్ని గరచితి మేమున్, నీ విద్యలెల్ల చూపుదు మే వీరుల సూచి మేలు మేలని పొగడం. కాస్త వ్యగ్రతతో కూడిన కంఠంతో మాట్లాడాడు కర్ణుడు. ఆయన అన్నాడు, నీవకడ నేర్పుకాడవు కా వలవదు, వీని గొన్ని గరచితి మేమున్. ఓ అర్జున, పెద్ద నీకే ఏదో అస్త్ర విద్య వచ్చని అనుకోకు. నీవు ఏం చూపించావో అవన్నీ నాకు వచ్చు. నీ విద్యలెల్ల చూపుదు మీ వీరుల చూచి మేలు మేలని పొగడం. నిన్ను చూసి వీళ్ళందరూ అబ్బా అర్జునుడు, అబ్బా అర్జునుడు, అబ్బా అర్జునుడు, ఘనభుజుడు, ఎంత గొప్ప గొప్ప అస్త్రాలు వేశాడంటున్నారు కదా, అవన్నీ నేను కూడా వేస్తాను. అవన్నీ వేయడం నాకు కూడా వచ్చు. నేను కూడా అటువంటి అస్త్ర ప్రదర్శనం ఇస్తాను. అయితే అలా అనవలసిన అవసరం ఏమిటి? అలా ఎందుకు అండం అంటే, మీరు ఆ మాట్లాడిన తీరుని బట్టి ఒకటి గమనించాలి. అక్కడ ఏమైందంటే, దీని నేపథ్యాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అర్జునుడికి అవకాశం ఇచ్చినట్టే కర్ణుణ్ణి కూడా పిలిచి సభలో, ఈయన కర్ణుడు, ఈయన కూడా గొప్పగా అస్త్రములను ప్రదర్శిస్తాడు, ఈయన ఫలానా వారి బిడ్డడు, ఈయన ఇలా విద్య నేర్చుకున్నాడు, ఇప్పుడు ఆ పిల్లవాడు చూపించేటటువంటి అస్త్ర విద్యా ప్రదర్శనం చూడండి అనేవాళ్ళుంటే కర్ణుడి జీవితం ఇంకొకలా ఉండేది. అలా అనేవాళ్ళు లేరు. అర్జునుడు ఎంత కష్టపడి నేర్చుకుంటున్నాడో తాను అంత కష్టపడి నేర్చుకుంటున్నాడు. కానీ కర్ణుడి జీవితంలో భంగపాటులు ఎక్కడ జరిగిపోయాయంటే, ద్రోణాచార్యుల వారు విద్య నేర్పాడు, కానీ అర్జునుడే నా దగ్గర విలువిద్య నేర్చుకున్న వాళ్ళందరిలోకి అధికుడవుతాడు అన్నాడు. అంటే ప్రత్యేకమైన ప్రీతి అర్జునుడి పట్ల చూపించాడు అన్నది నిర్వివాదాంశం కదా. భారతం చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థం ఉంది. వచ్చెడువాడు ఫల్గునుడు అవశ్యము గెలుతూ మనంగరాదు అన్నాడు. ఒకప్పుడు అర్జునుడు వస్తుంటే పొంగిపోయాడు గోగ్రహణ సమయంలో. అయినప్పుడు గురువు గారికి అర్జునుడంటే పక్షపాతం. పక్షపాతం అంటే అర్జునుడంటే ఎక్కువ ప్రీతి ఉంది. అందరూ పాండురాజకుమారుడు, పాండురాజకుమారుడు, పాండురాజకుమారుడు అంటారు. అబ్బా ఎంతంతగాడు అంటారు. ఆయన కానీ అస్త్రప్రయోగం చేస్తేనా అంటారు, చప్పట్లు కొడతారు. ఏం కర్ణుడికి ఏం తక్కువ? ఆ మాటకు వస్తే సహజ కవచకుండలాలు కూడా ఉన్నాయి, ఎక్కువేగా. అర్జునుడు ఏం చేస్తాడో అవన్నీ చేస్తాడు, కానీ తనెందుకు తెలియలా ఎవరికి? తనని ఎందుకు ఆదరించరు?
అంటే ఆనాటి సమాజంలో కర్ణుడు బాధపడ్డానికి ఏదో ఒక బలమైన కారణం ఉంది. ఆ బలమైన కారణానికి కర్ణుడి యొక్క మనస్సు వ్యధ చెంది ఉన్నది అన్నది మాత్రం పక్కన పెట్టలేని నిర్వివాదాంశమైనటువంటి అంశం. అదైన గుండెల్లో గూడు కట్టుకున్న బాధ. ఆ బాధ వ్యగ్రతగా వచ్చి, నీకే వచ్చనుకుంటున్నావా, అవి నేను ప్రదర్శించగలను. ఈ మాట అనగానే అంత మాట అర్జునుడిని ఎవరన్నా అంటారని ఎవరు ఊహించలేదు. ఈ మాట ఏదో సణిగినట్టుగా కాదు, గొణిగినట్టుగా కాదు, ప్రకటనంగా అందరూ వినేటట్టుగా ఝంకారంతో మాట్లాడాడు. అంటే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఎంతటి తేజోమూర్తినో ఎంత ప్రజ్ఞాశాలినో నిరూపణం చేస్తాను. ఎందుకు నా గురించి ఎందుకు రాదు సభలో, నా గురించి ఎందుకు 10 మంది అలా ఆదరించరు, నాకెందుకు విద్యాభ్యాసం అలా ఇవ్వరు, నన్నెందుకు అలా ఎక్కువ ప్రేమతో చూడరు. ఎక్కడో ఆయన మనసులో ఏదో ఆక్రోశం ఉంది. ఆ ఆక్రోశం బయటపడిపోయింది. ఆ ఆక్రోశం ఏమైపోయిందంటే ఆయనకి తెలియకుండానే అది అర్జునుడి పట్ల మాత్సర్యంగా ఏర్పడింది. పెట్టి పుట్టినవాడు అర్జునుడు. పాండురాజు కొడుకు అంటారు, కుంతీదేవి కొడుకు అంటారు. తండ్రి చిన్నతనంలో చచ్చిపోయినా అంత వృద్ధిలోకి తీసుకొచ్చారు. తాతగారు భీష్ముడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ద్రోణాచార్యుల వారు అందరికన్నా గొప్పవాణ్ణి చేస్తానని విలువిద్య నేర్పుతాడు. అంతఃపురంలో ఉంటాడు. నాకేం రాదు, నేను అలాగే విలువిద్య నేర్చుకోగలను, నేను అలాగే గురి చూసి కొట్టగలను. పాపం మహానుభావుడు ఆయన, కుంతీసుతుడు ఆయన, సూర్యసుతుడు, ఆయనకున్న శౌర్య పరాక్రమాలు ఆయనకున్నాయి, కానీ అవి రాణించకుండా పోయే దురదృష్టవంతుడు. ఎక్కడో జరిగిన ఒక పొరపాటు ఆయన్ని కాల్చింది. నాకెందుకు లేదు ఈ గుర్తింపు, అన్ని విధాలా సమానుణ్ణి కాదు అధికుణ్ణి ఆ మాటకు వస్తే, కానీ నాకు గోడ చేరుపు లేదు. ఇది ఆయన ఆక్రోశం. ఈ అర్జునుడికి ఇంత పేరు వస్తోంది, నిజానికి అంత అర్హత నాకున్నా నాకు రావట్లేదు. ఈ బాధ అర్జునుడి పట్ల మాత్సర్యంగా మారింది. అది పరిణితి లేని వయస్సు. అంత పరిణితి కర్ణుడికి ఉండాలని చెప్పడం కూడా సాధ్యం కాదు. నిర్మోహమాటంగా మాట్లాడితే, నిస్సంకోచంగా మాట్లాడితే, ఎప్పుడు తప్పు చేసినప్పుడు తప్పు, ఒప్పు చేసినప్పుడు ఒప్పు, తప్పుని ఒప్పుని ఒకటి చేసి మాట్లాడడం పక్షపాతరహితంగా గ్రంథాన్ని పరిశీలనం చేయడం కాదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి. ఇది అర్జునుడి పట్ల మాత్సర్యంగా మారింది కర్ణుడికి. అందుకే నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని ఆయన ద్రోణుణ్ణో కృపాచార్యుల వారినో ఎవరినో అడగలేదు. ఆయన అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడాడు సభలో. అప్పుడు అర్జునుడి తప్పేమిటి? ఆయనకు అవకాశం ఇచ్చారు, ఆయన అస్త్ర విద్యా ప్రదర్శనం ఆయన చేశాడు, అంతవరకే కదా. కానీ ఇంతమంది జేజేలు పలుకుతున్నారే సభలో, ఇంతమంది గొప్పవాడు, ఘనభుజుడు, పాండురాజకుమారుడు, కుంతీసుతుడు, అర్జునుడు ఇంత పొగుడుతున్నారు, ఇవి నే చేయలేనా? అవలీలగా చేస్తాను. నన్నయ్య గారు ఒక మాట అన్నారు కూడా, ఇవన్నీ అవలీలగా చేశాడు కర్ణుడు అన్నారు. అంటే అర్జునుడి కన్నా ఎలా తక్కువ ఆ స్థాయిలో? తక్కువ అని చెప్పడం కుదరదు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, మరి ఏ రకంగానూ తక్కువ కాకపోయినా ఆ అవకాశం రానప్పుడు, ఆ కీర్తి రానప్పుడు, ఆ ఆదరణ లోపించినప్పుడు, అటువంటి ప్రోత్సాహం లభించినప్పుడు ఆయన మనసు బాధపడితే అది ఎలా తప్పడతారు మీరు? సమర్థనీయమే, కానీ పరిణితి లేని స్థితి అర్జునుని పట్ల మాత్సర్యంగా మారింది. ఇది పెట్టుబడైంది దుర్యోధనుడికి. వెంటనే అర్జునుడు చూశాడు. ఆయన అనుకున్నాడు, ఇత పూర్వం ద్రోణాచార్యుల వారి దగ్గర ఆయన విద్యాభ్యాసం చేస్తుండగా చూశాడు అర్జునుడు. అనినా సూర్యతనయు పలుకులు జనులకు విస్మయము, సవ్యసాచికి కోపంబును సిగ్గును మరి దుర్యోధనునకు ప్రీతియును చేసే తక్షణ మాత్రమునన్. ఇక్కడ పెద్ద మలుపు తిరిగిపోయింది భారతం. ఎప్పుడైతే కర్ణుడు వచ్చి ఈ మాట అన్నాడో, అని అనగానే అది అనిన ఇనతనయు పలుకులు, ఇనుడు అంటే సూర్యుడు, సూర్యుని యొక్క కుమారుడైనటువంటి కర్ణుడి పలుకులు. ఎందుకని ఆయన సూర్యపుత్రుడేగా. శౌర్యము, ఆ పరాక్రమము అవన్నీ తేజోంశ సంభవములు. మహానుభావుడు నిజంగా ఆయన దురదృష్టం కప్పేసింది ఆయన. కాబట్టి ఆ జనులకు విస్మయము, అందరూ ఆశ్చర్యపోయారు. ఉత్తినే డంబాలు లేదు అందామంటే
అలాగే కనపడుతున్నాడు, నిజంగా అలా నిలబడగలిగిన వాళ్ళ కనపడుతున్నాడు. అందుకని జనులకు ఆశ్చర్యం వేసింది. అదేమిటి మరి ఇంత తేజోమూర్తి అయితే అసలు ఇతని గురించి లోకంలో అంత ఆ పేరు ఎందుకు బయటికి రాలేదు? కాబట్టి జనులకు విస్మయము, సవ్యసాచికి కోపంబు సిగ్గు. అర్జునుడికి అందరూ నన్ను పొగుడుతూ నేనేదో ఇంత గొప్పవాడిని అనుకునే సమయానికి ఈయన వచ్చి ఇలా అనేటప్పటికీ నా పరువు పోయింది కదా, కోపం. ఆయన ఇవన్నీ ప్రయోగిస్తే ఇంకా నా గొప్ప ఏమిటి? సిగ్గు. అంటే నీతో సమానుడు ఇంకొకడు ఉండగా, లేదా నీకన్నా అధికుడే ఉండగా నీకు ఇంత కీర్తి లోకం ఇవ్వడం అంగీకరించవలసిన విషయం కాదు. కానీ అర్జునుడు కోరి తెచ్చుకున్నది కాదు. ఆయన అస్త్ర విద్యా ప్రదర్శనం చేశాడంతే. మాత్సర్యంగా కర్ణుడు ఎందు మారిపోయింది. ఆ పరిస్థితులు అటువంటివి. దానికి కర్ణుడిని తప్పు పట్టడానికి కూడా లేదు. కాబట్టి మరి దుర్యోధనునికి ప్రీతియును చేసే తక్షణ మాత్రం దుర్యోధనుడికి మాత్రం గొప్ప సంతోషం వేసింది. ఎందుకని? భక్తి అయిపోయింది స్థానం. అసలు ఇంకా కర్ణుడు బాణం వేయలేదు. ఇన్నాళ్ళకి అర్జునుణ్ణి ఎదిరించి నిలబడి ఇవి నే చేయలేనేమిట్రా అనేవాడు వచ్చాడ్రా, వీలాంటి వాడు ఒకడు దొరుకుతాడా అని కదా చూస్తున్నా. భీష్మద్రోణులు ఉన్నా నాకు నమ్మకం లేదు. ఇప్పుడు దొరికాడు నాకు. ఆ దుర్యోధనుడి మనసు పొంగిపోయింది. ఇప్పుడు ఆ కర్ణుడు జారిపోకుండా పట్టేసుకోవాలి దుర్యోధనుడు. పట్టేసుకున్నాడు అనుకోండి, కర్ణుడు దుర్యోధనుడి వైపు వెళ్ళిపోయాడు అనుకోండి, పాపం ఆయన జీవితం అపకీర్తి వైపుకి వెళ్ళిపోతుంది. ఎన్ని గుణములు ఉన్నవాడంత, ఎంత శౌర్యం ఉన్నవాడైనా పాము పుట్ట చేరిపోయి పొదలోకి. దుర్యోధనుడు సంతోషాన్ని పొందాడు. ఆయన కర్మ ఏమిటంటే అలా బారిపడకుండా ఆయన్ని కాపాడి రక్షించి ఆయనకి మంచి మాటలు చెప్పి ఇది ఇటు అది అటు అని చెప్పడానికి తల్లి సభలో ఉన్నా చెప్పదు, మా అబ్బాయిని చెప్పదు. ఒరే నాన్న నువ్వు నా కొడుకువిరా, అటు వెళ్ళడం ఏమిటిరా బంగారు తండ్రి, ధర్మరాజు కన్నా పెద్దవాడివిరా అని ఆవిడందు. ఆవిడికి ఎప్పుడూ లోకభీతి. పొరపాటు చేసినప్పుడు పొరపాటు అయిపోయింది. అన్నీ తెలుసున్నవాడు ఆకాశంలో వెలుగుతున్నాడు, ఆయన చెప్పడు. తనంత తాను తెలుసుకోగలిగినంత పరిణితి కర్ణుడికి ఉందని ఆ వయసులో నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. ఆయన ఒక క్లిష్టమైనటువంటి సన్నివేశంలో ఇరుక్కునున్నాడు ఇప్పుడు. దాన్ని నన్నయ్య గారు ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. భావ ప్రకటనంతో వర్ణించారు. అర్జునుడికి కోపం సిగ్గు, సభలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం, దుర్యోధనుడికి ప్రీతి, మూడు కలిగేటట్టుగా. అంటే కర్ణుడి జీవితం ఇటు తిరిగిపోతోందన్నది అర్థమైపోవట్లా? ఏమైపోతుంది కర్ణుడి జీవితం అన్నది అర్థమైపోవట్లా? అర్జునుణ్ణి ద్రోణాచార్యుల వారు అన్నారు తప్పకుండా, అది గురుహృదయం. నువ్వు నీ సమర్థతను వెల్లడి చేసుకోవడానికి, నీకున్న అస్త్ర విద్యా ప్రదర్శన నువ్వు చేయడానికి అభ్యంతరమే ఉంటుంది, చక్కగా చేయొచ్చు అని కర్ణుణ్ణి చూసి నువ్వు అస్త్ర విద్యనంతటినీ కూడా ప్రదర్శించవచ్చు అనగానే దుర్యోధనుడు లేచాడు. తమ్ముళ్లతో కలిసి గబగబా కర్ణుడి దగ్గరికి వచ్చాడు. ముందు కర్ణుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. జారిపోకూడదు. తాను ముందు ఆయన్ని తన వైపుకి తెచ్చేసుకోవాలి. ఇంకా వేశాడా బాణం? వేయలేదు, అక్కర్లేదు. నమ్మకం వచ్చేసింది. ఎందుకని? అసలు ఆ రూపే చెప్పేసి, ఆ ధైర్యం చెప్పేసి, ఆ ఊపు చెప్పేసి చేసేస్తాడు. లేకపోతే ఇంతమంది మధ్యలో ఇలా మాట్లాడలేడు. ఇంకాసేపు అయితే ఏమవుతుందో అలా అవ్వకుండానే నేను నా వైపుకి తిప్పేసుకోవాలి. అందుకే లేచి వచ్చి కౌగిలించేసుకున్నాడు. అందులో దుర్మార్గుడు ఎవరైనా ఉంటే ప్రారంభం నుంచి దుర్యోధనుడే. తమ్ముళ్లతో వచ్చి కౌగిలించేసుకుని, నీవు నాకు మిత్రుడివి, నాకు నా బంధువులకు మేలు చేకూర్చి నాతో కలిసి రాజభోగాలు అనుభవించు అంటే ఏమిటి? పూర్ణ చేస్తున్నాడు. అర్జునుడు అంతఃపురంలో ఉన్నాడు, మాతో పాటు రాజభోగాలు అనుభవిస్తున్నాడు. నువ్వేం తక్కువ అర్జునుడి కన్నా? నువ్వు అంతఃపురంలో ఉండు, నాతో సమానంగా రాజభోగాలు అనుభవించు. నా స్నేహితులు, నా బంధువులు అంటే అదిగో వాళ్ళు పాండవులు, వాళ్ళు ఎలా ఉన్నారో అలా నువ్వు ఆ సంతోషాన్ని అనుభవించు అంటే బాగా పట్టుకోండి. కర్ణుడి మనసు ఏ విషయంలో గాయపడి ఉందో ఆ గాయమునకు మందు దుర్యోధనుడు వేస్తున్నాడు. సహజంగా ఎటు తిరిగిపోతుంది కర్ణ హృదయం? దుర్యోధనుడి వైపుకి తిరిగిపోతుంది. తాను ఆ కాలంలో, ఆ సందర్భంలో, సమాజంలో ఏ విషయంలో తాను
బాధకి గురయ్యాడో ఆ బాధని తీర్చిన వాడు దుర్యోధనుడు కనుక దుర్యోధనుడి వైపు కర్ణుడి తిరిగిపోవడాన్ని తప్పని మీరు ఎలా అనగలరు? అప్పటికంతే, అది వ్యక్తిగా ఎవరైనా చేసే పని. ఆ ఉపశాంతి అంతే, పైగా వయస్సు అంతే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా కర్ణుడి మీద తీర్పు చెప్పడం సాహసం. కాబట్టి నా రాజ్యభోగాలు నువ్వు కూడా అనుభవించు, నాతో స్నేహం చెయ్యడానికి సమ్మతించు అని నాకొక్క కోరిక కర్ణ. నువ్వు కూడా అస్త్ర విద్యా ప్రదర్శనం చేయడం కాదు, ఈ అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యి. ఎందుకని? భీముడు చేసినప్పుడు తానున్నాడు, చేశాడు, వెళ్ళి విడదీయవలసి వచ్చింది ఇద్దరిని. అర్జునుడు చేస్తున్నప్పుడు అలా చేస్తానన్నవాడు లేడు, అందుకని ఆయన వరకే ప్రదర్శన చేసి వెళ్ళిపోబోయాడు. నువ్వు కూడా ప్రదర్శన చేసి వదిలేయడం కాదు, అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యి. భీముడితో నేను చేశా, నువ్వు అర్జునుడితో చెయ్యి. వేసేశాడుగా మంత్రం, నువ్వు నావాడివి, నా అంతఃపురానికి రా, నాతో రాజభోగాలు అనుభవించు అన్నాడు కదా, తన వైపుకి తిప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యట్టున్నాడు. అది ఎందుకు పెట్టారు సభ? అస్త్ర విద్యా ప్రదర్శనానికి. దాన్ని దేని కింద మారుస్తున్నాడు? యుద్ధానికి, భూమి కింద మారుస్తున్నాడు. ఎందుకని? వాళ్ళిద్దరూ కొట్టుకోవాలి. అప్పటికి అర్జునుడు పోయినా తనకేం బాధ లేదు. తప్పైతే అయింది, కర్ణుడి మీదకు పోతుంది. కానీ అర్జునుడు వెళ్ళిపోయాడు, అమ్మయ్య, తన కథ అయిపోయింది, పూర్తయిపోయింది కథ. వాడేసుకున్నాడు అంతే అవకాశాలు. ఎవరి బుద్ధులు ఎలా ఉంటాయో చూడండి. ఏమి మహాభారతం, ఏమి రచన, ఏమి వ్యక్తిత్వాలు, మనుష్యుల జీవితాల్ని అంత అద్భుతంగా ప్రకాశింపచేసింది భారతం. కాబట్టి అనేటప్పటికీ అర్జునుడు కర్ణుడి వంక చూశాడు. ఏమిటి అనుకోలేదు, అయిపోయింది ఇంకా అస్త్ర విద్యా ప్రదర్శనం, తను వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. తెల్లమద్ది చెట్టులో ఈయన ఎవరో వచ్చేయడం, ఈయన మాట్లాడేసేయడం, దుర్యోధనుడు వచ్చేసేయడం, కౌగిలించేసుకోవడం, తమ్ముళ్లతో వచ్చేయడం, కరచారణం చేసేయడం, నువ్వు మా అంతఃపురంలో ఉండండం, రాజులతో పాటు గౌరవాన్ని పొందండం, ఈ అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యండం అన్నీ విన్నాడు. ఆశ్చర్యపోయాడు. అది ఏమిటి ఇంతవాడా, నాతో ద్వంద్వ యుద్ధానికి వస్తాడా? ఆశ్చర్యం ముప్పిరికొని అన్నాడు, పిలువంగబడక సభలకు బలిమింజని పలుకు పాపభాగుల లోకంబులకు జనవేడి పలికెదు పలువా ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్. కర్ణుడి వంక చూసి అర్జునుడు మరి తిన్నగా సభలోకి వచ్చి నాకు అనుమతి ఇవ్వండి అని అడగకుండా అర్జునుడిని ఉద్దేశించి కదా అన్నాడు. నీకేనేమిటి పెద్దొచ్చు, ఇవి నాకు వచ్చు, నేను ప్రదర్శిస్తానన్నాడుగా. అందుకని అర్జునుడు కూడా అంతే పౌరుషంతో జవాబు చెప్పాడు. నిన్ను ఎవరు పిలిచారు ఇక్కడికి వచ్చి అస్త్ర విద్యా ప్రదర్శనం చేయమని? బలవంతంగా సభలో ప్రవేశించి నేను అస్త్ర విద్యా ప్రదర్శనం చేస్తాను, నీకే వచ్చా నాకొచ్చు అంటావేమిటి అని. పలువా దుర్మార్గుడా ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్. ఎవరికి ఎవరితో ఏ వ్యత్యాసం ఉందో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు నేను సమానమా? ఆయన అతిశయం అయింది, ఆయన గర్వం అయింది, ఆయన అహంకారం అయింది. ఇది కర్ణుణ్ణి రెచ్చగొడుతోంది. మాత్సర్యం కదా, అసలే మాత్సర్యం. దానికి వెనక ఇప్పుడు దుర్యోధనుడి దన్ను దొరికింది. దన్ను దొరికిన మీదట అర్జునుడు ఈ మాటలు అంటున్నాడు. అన్న తర్వాత అతనిలో ఉన్నటువంటి అగ్ని మరింత రగులుకుంటుందా, రగులుకోదా? మరింత రగులుకుంది. కర్ణుడు అర్జునుడి వంక చూసి అన్నాడు, అంటే ఇప్పుడు అసలు యుద్ధం మొదలైపోయింది. ఎక్కడ? మాటల యుద్ధం దగ్గర మొదలైపోయింది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కాస్త భీమదుర్యోధనుల మధ్య యుద్ధభూమి అయింది. అనుకోని రీతిలో కర్ణార్జునుల మధ్య యుద్ధభూమి అయిపోతుంది. అలా వాడు ఉన్నాడు, వస్తాడని అర్జునుడు కూడా అనుకోలేదు. కర్ణుడు అన్నాడు, అయిన విని పార్థునకు ఇట్లనియే ఇనాత్మజుడు దుర్బలాశ్వేసాక్షేప నిబంధమ్ములు పలుకక ఘన నిశితాస్త్రముల పలుకు గడుగుమునాతో. అర్జున, ఈ ధర్మాలు, నిన్నెవడు పిలిచాడు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎలా యుద్ధం చేస్తావు, తారతమ్యాలు తెలియవా, నేనెంతటి వాడినో తెలిసే వస్తున్నావా? ఇవన్నీ పిరికి పందలైన వాళ్ళు, బలహీనులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర చెప్పా మాటలు. చెప్తే నీ మాటలు విని బాబాయ్ నిజంగా అంత వాళ్ళ ఉంది, మనం వెడితే ఏమైపోతామేమోనని వెళ్ళిపోతారేమో. నాతో మాటలు కాదు, బాణాలు ఇష్టం, యుద్ధానికి రా. అంతేకాని ఈ మాటలన్నీ ఎందుకు, ఇన్ని మాటలు అక్కర్లేదు, బాణాలి నేనేస్తాను, తెలిసిపోతుంది ఎవరో. దానికి మాటలు ఎందుకయా? ఇప్పుడు అర్జునుణ్ణి కర్ణుడు రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టి ఇక్కడికి ఎలా వచ్చావు, ఇక్కడ అస్త్ర విద్యా ప్రదర్శనం చేయడానికి నీకేమీ ఆహ్వానం లేదుగా,
సభలో బలవంతంగా ప్రవేశించి ఎలా నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావు అన్నావు కదూ. ఈ రంగభూమి అస్త్ర విశారదులకు వారికెల్లా సామాన్యముగా కారయ వీరికి జొరనగు వీరికి కాదును విచార విషయము కలదే. ఈ సభ పేరేమిటి? కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము. ద్రోణాచార్యుల వారి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి పిల్లలు ఎవరున్నారో వాళ్ళు నేర్చుకున్నవి ప్రదర్శించడానికి ఏర్పాటు చేయబడిన రంగస్థలము. నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను. నువ్వెలా ఆయన దగ్గర నేర్చుకున్న వాడికి ప్రదర్శించావో, మిగిలిన వాళ్ళు ఎలా ప్రదర్శించారో అలా నేను కూడా ప్రదర్శిస్తాను. వీళ్ళే ప్రదర్శించాలి, వీళ్ళు ప్రదర్శించకూడదని నియమం ఉన్నదా? ఆయన కడుపులో ఉన్న ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు కర్ణుడు. ఆ కారణం చేతనే కదా వెనకబడిపోతున్నాడు. ఆ ఆదరణ లేక కదు బాధపడుతున్నాడు. దాన్ని ప్రశ్న చేశాడు. అందుకే సామాన్యముగా కారయ వీరికి జొరనగు వీరికి కాదును విచార విషయము కలదే. వీళ్ళే ప్రదర్శించాలి, ఇంకొకళ్ళు ప్రదర్శించకూడదని ఇక్కడ నియమం ఉన్నదా చెప్పు. ద్రోణుడి శిష్యులం, నువ్వు శిష్యుడివి, నేను శిష్యుడిని, అంతే, అంతవరకు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.